ఈ తీగ జాతులకు వచ్చేసరికి అంటే కాకరకాయ కావచ్చు, దొండకాయ కావచ్చు, బెండకాయ కావచ్చు, ఈ బీరకాయ కావచ్చు, ఇవన్నీ తీగ జాతులు కాబట్టి రైతులు విత్తనాలు వేసే క్రమం దగ్గర నుంచి కూడా అది క్రాప్ అంటే దిగుబడి వచ్చేంత వరకు కూడా ఎటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి, అంటే తీగ జాతులకు స్పెషల్గా ఎటువంటి ఏర్పాట్లు చేసుకుంటే దిగుబడి ఎక్కువగా వస్తుంది సార్? సో ఇప్పుడు తీగజాతి కూరగాయలు భూమి మీద పండించిన దానికంటే పందిర్లు వేసి పండిస్తున్నారండి. ఈ పందిర్లకి మనకి 2-3 రకాల సామాగ్రిని యూజ్ చేస్తున్నారు. కొంతమంది ఏమో సిమెంట్ పోల్స్ వేసుకొని మంచిగా 2-3 వరుసల తీగ జిఐ వైర్ అల్లి దాని మీద కూరగాయలు పాకిస్తున్నారు. కొంతమంది మామూలు వెదురు కొయ్యలు పెట్టుకొని వెదురు కొయ్యలు సంబంధించి దాని నుంచి తీగ పారించి చేస్తున్నారు. వెదురు కొయ్యలు దాని మీద మనం ఒక 2 నుంచి 3 సంవత్సరాలు మనము లాభవంతంగా కూరగాయల సాగు చేయొచ్చు. అదేవిధంగా సిమెంట్ పోల్ చేసుకుంటే కనీసం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు ఈజీగా దానికి సంబంధించినటువంటి సాగు చేసుకోవచ్చు. కానీ భూమి మీద పెంచేదానికి అదేవిధంగా పందిరి మీద పెంచడానికి నాణ్యతలో దిగుబడిలో చాలా తేడా ఉంటుందండి. ఎందుకంటే భూమికి ఖచ్చితంగా కాయలు టచ్ కాదు. సో చాలా సందర్భాల్లో ముఖ్యంగా ఇటువంటి అధిక వర్షాలు పడ్డప్పుడు ఏంటంటే భూమికి కాయ టచ్ అయితే అది కుళ్ళిపోయి పనికి రాకుండా పోయే అవకాశం ఉంటుంది. పందిరి మీద పెంచినట్టయితే అంత మనకి దిగుబడి కానీ నాణ్యత కానీ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా పందిర్లు దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ కూడా సబ్సిడీ రాయితీ ఇస్తుంది. ఒక అర్ధ ఎకరానికి 50,000 రూపాయలు, అంటే ఎకరానికి ₹1,00,000, అర్ధ ఎకరానికి 50,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. ఒక ఎకరం పందిరి మనం సిమెంట్ పోల్స్తో నిర్మించుకోవాలంటే ఈజీగా 1.5 నుంచి 2 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. కొయ్యలతో వేసుకోవాలంటే మటుకు ఒక ₹1,00,000, 75,000 నుంచి ₹1,00,000 వస్తుంది. కానీ కొయ్యలతో వేసుకుంది మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ కొయ్యలు మార్చుకోవాల్సి వస్తుంది. సిమెంట్ పోల్స్ పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి సో రైతులు వారి యొక్క అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ పందిర్ల నిర్మాణాన్ని చేపట్టి దాని ద్వారా ఈ పందిరి కూరగాయలు ముఖ్యంగా కాకర, బీర, సొర, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇక బోడ కాకరకాయలు కూడా సాగు చేస్తున్నారు. బోడ కాకరకాయలు కూడా నేను మొన్న ఇక్కడ చింతకాని మండలంలో ఒక రైతు నరసింహారావు అని ఒక రైతు తోట సందర్శించడం జరిగింది. చాలా లాభవంతంగా ఈ బోడ కాకరకాయల సాగు కూడా ఆయన చేపట్టడం జరిగింది. ఇంతకుముందు అశ్వరావుపేట ప్రాంతంలో కూడా అశ్వరావుపేట రీసెర్చ్ స్టేషన్లో కూడా ఈ బోడ కాకరకాయల సాగుని తీసుకొని చాలామంది రైతులు లాభాలు గడించారు.